నమస్కారం నా పేరు జ్యోతి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ సీఎంలతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ కరోనా వ్యాక్సిన్ ప్రాధాన్యతలపై చర్చ కోవిడ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ముఖ్యమంత్రులకు సూచన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రోజా ఫైర్ తిరుపతి ఎంపీ టికెట్ కోసమే ఢిల్లీ వెళ్లారని విమర్శ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖపై టీడీపీ నేతలు చిర్రుబుర్రు జీఎంఆర్ సంస్థకు మేలు చేయడానికి విశాఖ ఎయిర్పోర్ట్ పై కేంద్రానికి లేఖ రాశారన్న మాజీ మంత్రి చినరాజప్ప ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తొలుత కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న కేరళ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సీఎంలతో సమావేశమయ్యారు. అనంతరం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పలు సూచనలు చేశారు. కోవిడ్ నిరోధక వ్యాక్సిన్ కు సంబంధించిన వివిధ అంశాలపై మోడీ చర్చించారు. వ్యాక్సినేషన్ ముందుగా ఎవరికివ్వాలి, ప్రాధాన్యతలు, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన విధానాలు, పంపిణీ సందర్భంలో అవలంబించాల్సిన పద్ధతులపై సమావేశంలో చర్చించారు. కరోనా పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని సీఎంలకు సూచించారు. కొందరు నిర్లక్ష్యం వల్లే కేసుల సంఖ్య పెరుగుతోందని అసహనం వ్యక్తం చేశారు. కరోనా టెస్టుల సంఖ్య ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని మోడీ అభిప్రాయపడ్డారు. ఎప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి, ప్రజలకు మాయ మాటలు చెప్పి గెలుద్దామా అన్న దురుద్దేశమే తప్ప జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబులకు మంచి ఆలోచనలు ఎప్పుడూ రావని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటుగా విమర్శించారు. పొత్తులు పెట్టుకుంటే తప్ప రాజకీయ మనుగడ లేని ఆ పార్టీలు ఎన్నికల కోసం తెగ ఆరాట పడిపోతున్నాయని ఎద్దేవా చేశారు. సాధారణ ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి చావు దెబ్బతిన్న పవన్ కళ్యాణ్ తిరుపతి ఎంపీ స్థానం కోసం ఢిల్లీలో సిట్టింగ్ వేశారని విమర్శించారు. ఎవరిని కుట్రలు పన్నినా తిరుపతిలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించడం ఖాయమన్నారు. తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఒక కుట్రపూరితమైన రాజకీయాలు, ఒక నీతిమాలిన రాజకీయాలు చేయాలన్న ప్రయత్నం ఈరోజు మనం కళ్ళారా చూస్తున్నాం. ఎందుకంటే పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు పోకుండా ఆ రోజు బీజేపీకి, తెలుగుదేశానికి ఎలా సపోర్ట్ చేశాడు, వాళ్ళని గెలిపించమని కోరుకున్నాడో మనం చూసాం. ఎవరైనా పార్టీ పెడితే తమ సిద్ధాంతాలతో ప్రజల్లోకి వెళ్ళాలి కానీ వేరే పార్టీలకు ఓట్లేయమన్న వాళ్ళు పార్టీ పెట్టడం ఎందుకండి? ఈరోజు మళ్ళీ చూస్తే గ్రేటర్ ఎన్నికల్లో మేము తప్పుకుంటున్నాం, ఎందుకంటే బీజేపీ గెలవాలి, కేసీఆర్ గెలవకూడదు అంటాడు. అసలు ప్రజలు నిర్ణయించుకోవాలి ఎవరు మనకి కావాలి, ఎవరు వస్తే మన సమస్యలు తీరుతాయని. ఈరోజు అక్కడ వదిలేసినందుకు తిరుపతిలో సీటు కావాలని ఢిల్లీలో పోయి కూర్చున్నాడు పవన్ కళ్యాణ్. అంటే ఒకసారి మనం అర్థం చేసుకోవాలి వీళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, ప్రజల పట్ల వీళ్ళకున్న చిత్తశుద్ధి ఏంటని. అలాగే తెలంగాణలో బీజేపీకి కొంచెం పట్టు ఉందేమో కానీ ఆంధ్రాలో ఎప్పుడూ కూడా పట్టు లేదు. సో అన్ని పార్టీలు కలిసి సపోర్ట్ ఒకటిగా ఎన్నికలకు పోయినప్పుడు 2-3 సీట్లు వచ్చాయేమో కానీ ఇండివిజువల్గా నించున్నప్పుడు బీజేపీకి ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా సీట్ వచ్చే పరిస్థితి లేదు. అండ్ ముఖ్యంగా తిరుపతిలో మీరు చూస్తే ఎంపీగా వైఎస్ఆర్సీపీ గెలిచిన వ్యక్తి మరణించడం వల్ల వచ్చిన ఎన్నిక ఇది. అండ్ 2019లోనే జగన్ గారి మీద అంత నమ్మకం పెట్టుకున్న ప్రజలు ఈ 16 నెలల్లో ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి మరి దేశంలోనే బెస్ట్ సీఎంలో 3వ స్థానం సంపాదించారు. ఈరోజు ప్రజలందరికీ కూడా డైరెక్ట్గా వారి అకౌంట్లో మరి ఈ కోవిడ్ సమయంలో కూడా ఆయన సపోర్టివ్గా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అన్ని రకాలుగా కూడా ప్రజలకి అండగా ఉండటం ప్రజలందరూ గమనించారు. కాబట్టి ఘంటాపదంగా నేను చెప్పగలను, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఈ తిరుపతి ఎంపీగా గెలవబోతున్నారు. రాజధాని పేరిట వైసీపీ భూకుంభకోణాలకు పాల్పడుతుందని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. ఎన్టీఆర్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ ఎయిర్పోర్ట్ లో 30 ఏళ్ల పాటు కార్యకలాపాలు ఆపాలంటూ ఎంపీ విజయసాయిరెడ్డి ఎందుకు లేఖ రాశారో సమాధానం చెప్పాలని చినరాజప్ప డిమాండ్ చేశారు. జీఎంఆర్ సంస్థకు మేలు చేయడం కోసమేనా ఈ లెటర్ రాశారా అని ప్రశ్నించారు. విశాఖలో వారానికి ఒకరోజు నిర్ణయించుకుని ప్రతిపక్షాలకు చెందిన నేతలకు చెందిన భవనాలను కూలగొడుతూ కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీలో ఉన్న విభేదాలు తూర్పుగోదావరి జిల్లా డీఆర్సీలో బట్టబయలయ్యాయని అన్నారు. కట్టిన టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వడానికి తమ పార్టీపై బురద జల్లుతూ దొంగ సాకులు చూపుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎమ్మెల్సీ దువారపు రామారావు, పల్లా శ్రీనివాస్, బండారు సత్యనారాయణమూర్తి, వంగలపూడి అనిత తదితరులు పాల్గొన్నారు. ఇవాళ లాక్కునే ప్రయత్నంలో భాగంగా కార్యక్రమం చేయడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఒక కార్యక్రమం తీసుకుని ప్రతి శనివారం కూడా ఒక డేట్ తీసుకోవడం జరిగింది. ప్రతి శనివారం కూడా ఒక కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అందులో సబ్బవారి గారి మరి గోడ పడగొడతాం, ఆయన కూడా ఏదో బెదిరించాలని ప్రయత్నం చేసాడు, ఆయన గట్టిగా అటాక్ చేయడం జరిగింది. రెండు వచ్చేటప్పటికి గీతం యూనివర్సిటీ మనందరికీ తెలుసు. ఇక్కడే కాకుండా విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరులో కూడా మంచి పేరు తెచ్చుకుని ఒక మంచి యూనివర్సిటీకి వెళ్ళి కొన్ని లక్షల మంది
వీళ్ళ విద్యార్థులు మంచి చదువు బయటకు వెళ్తే దాన్ని పోటీ చేయాలండి. ఎవరైనా ముఖ్యమంత్రి గారు ఒక సంస్థ పెరుగుతుందంటే దాన్ని పెంచి రాష్ట్ర ప్రతిష్ట పెంచడం కోసం దాన్ని ఉపయోగించుకోవడం పోయి దాని ఎలాగోని పోటీ చేయాలి, ఆ భూములు లాగాలని చెప్పి ప్రయత్నంలో ఆయన గోడలు కూడా బదులు కొట్టి డిస్టర్బ్ చేయడం జరిగింది. అలాగే మరి ఇక్కడ మొదటి నుంచి కూడా హర్ష గారు ఒక మంచి హోటల్స్ అన్ని స్టార్ట్ చేసి మంచి చేస్తే దాన్ని కూడా శనివారం నాడు వెళ్ళి దాన్ని కూడా ఒక రోజు పూర్తిగా డిస్టర్బ్ చేసి దాన్ని కూడా డిస్టర్బ్ చేయడం జరిగింది. రాజధాని పేరు చెప్పి వైసీపీ భూములు కాజేస్తామని మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. ఎన్టీఆర్ భవన్లో మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ తల్లి విజయమ్మకు సన్నిహిత వ్యక్తి ఇక్కడ భూదందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పెందుర్తి మండలం గొరపల్లిలో 4 ఎకరాల 95 సెంటుల భూమిని వైసీపీకి చెందిన పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఆక్రమించారని అన్నారు. తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని, భూ కబ్జాలను సహించమని చెప్పే వైసీపీ పెద్దలు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా భూములు కొట్టాక రైతుల భూములు ప్రభుత్వ భూములు ఎలా కొడుతున్నావు పదే పదే చెప్పడం బాగోదు. పెద్దిరెడ్డి ఎవడో అది మన మెగా కృష్ణారెడ్డో, అరవింద్ చేస్తారెడ్డో, విజయసాయి రెడ్డో, జీవియో ఇవన్నీ మా పక్కన పెట్టండి. ఇదొక కార్యక్రమం. రెండోది ఇందా చెప్పారు పెద్దలు, చాలా మంది చెప్తారు విశాఖ ఎయిర్పోర్టు ఏదైతే భోగాపురంలో శంకుస్థాపన జరగలేదు, చంద్రబాబు నాయుడు ఎంఓఈనేమో మళ్ళా ఎంఓఈ మార్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, 500 ఎకరాలు మినహాయించుకున్నాడు. దాంట్లో ఎవరికి ఇస్తారో తెలీదు. మినహాయించుకొని ఈవేళ లెటర్ పెట్టాడు ఎవరో విజయసాయి రెడ్డి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. ఏ దౌర్భాగ్యులైనా సరే, ఎంత దుర్మార్గులైనా సరే అక్కడ ఫౌండేషన్ అయ్యి పూర్తయిన టర్మ్లో పెడితే అర్థం ఉందేమో. పునాది వేయకుండా ఇక్కడ ఎయిర్పోర్ట్ ముగిమన్నాడంటే ఈ ఏమనుకోరు సార్ పట్ల ప్రగతి ఇండస్ట్రీస్ ఏమవుతాయి? ఎయిర్పోర్ట్ దగ్గర ప్రగతి వస్తుంది, ఇండస్ట్రీస్ వస్తాయి, ప్రమోటర్స్ వస్తారు. దానికి బ్యాక్గ్రౌండ్ జిఎంఆర్ దగ్గర 500 కోట్లు తీసుకోండి జగన్మోహన్ రెడ్డి. 500 కోట్లు తీసుకొని ఎప్పుడైతే రామ్కి రాడు అదో పని చేశాడో జగన్మోహన్ రెడ్డి, రామ్కి రాడు అదో పని చేసే జైలుకి వెళ్తుండో, 500 మినహాయించాడో, ఎవరు గ్రీన్ బెల్ట్ మీ నాన్న చేత మినహాయించేశాడో రామ్కి అయ్యే. తుంగభద్ర పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వం వైసీపీ అని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పుణ్యస్నానాలను ఆచరించిన వారిని కూడా అరెస్టు చేయడం దారుణమన్నారు. పుష్కరాలకు జగనన్న షవర్ బాత్ కార్యక్రమంగా పేరు పెడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. 2 సార్లు టీడీపీ జెండాపై గెలిచిన వాసుపల్లి అదే టీడీపీ నాయకులు విమర్శించడం సరికాదన్నారు. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలన్నారు. ఎందుకు ఈ సోదంతా చెప్తున్నానా అని మీరు అనుకోవచ్చు. ఇది సోది కాదు, ఇది పుష్కరాల తాలూకా ప్రాచుర్యం. కానీ చాలా మంది ఏంటంటే పుష్కరాలు అనేసరికి ఇప్పుడున్న గవర్నమెంట్ కి పరిస్థితి ఎలా ఉందంటే పుష్కర స్నానం అంటే షవర్ బాత్ అంట. నేనెక్కడ చూడలే. నా వయసు చిన్నదైనా మా తాతల దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా పుష్కరాలు అనేసరికి అక్కడికి వెళ్తారు, నీటిలో 3 మునకలేస్తారు, బయటకు వస్తారు, పిండ ప్రదానాలు చేసుకుంటారు, పితృదేవతలకి వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నా అవన్నీ చేస్తారు, పూజలు చేసుకుంటారు, బయటకు వస్తారు, అమ్మయ్య పుష్కర స్నానం అయింది అనుకుంటారు. చాలా మంది ముసలి వాళ్ళు కూడా నేను ఆ పుష్కరాలు చూసిన తర్వాత చచ్చిపోవాలని కోరిక కూడా కోరుకుంటారంట. అంత ప్రాచుర్యం కలిగిన పుష్కరాల్లో ఈ రోజు ఒక పెద్ద మనిషి బయటకు వచ్చి కనీసం అంటే అడ్మినిస్ట్రేషన్ చేతకాని వాడన్న సంగతి సీఎం సంగతి తెలుసు, కానీ ఒక పుష్కరాలని కూడా ఆర్గనైజ్ చేయలేని దద్దమ్మని మాత్రం ఈ రోజే తెలిసింది. మళ్ళా పైగా ఏంటంటే పుష్కరాల్లో ఎవరు స్నానం చేయకూడదు. ఇక్కడ కూడా ఒక పథకం ప్రవేశపెట్టాడు ఆయన, జగనన్న షవర్ బాత్ పుష్కరాలు. ఏంటంటే అది నాకు అర్థం కాదు. షవర్ బాత్ చేయాలంట అక్కడికి వెళ్ళి, లేదంటే జల్లులు చేసుకోవాలంట, అదంట పుష్కరాలంట. నీటిలో ఎవడైనా దిగితే అరెస్ట్ చేస్తారంట. అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి పిచ్చి పీక్స్ లోకి వెళ్తుందన్న సంగతి మాకు తెలుసు, కానీ అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లాంటి వాళ్ళని ఇల్లులు పడదోయటం, లేదంటే ఇల్లులు కూలగొట్టడం, వాళ్ళ వ్యాపార సంస్థల మీద దెబ్బలు తీయటం, లేదు దళితుల్ని. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అడిషనల్ డీజీపీ హరీష్ గుప్తా, సినీ నిర్మాత నవీన్లు నైవేద్య విరామ సమయంలో వేరువేరుగా వెంకన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
భగవత్ సత్యసాయి 95వ జయంతి ఉత్సవాన్ని జిల్లా శిష్టకరణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అల్లీపురంలోని సంఘం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో శిష్టకరణ కార్పొరేషన్ చైర్పర్సన్ కంటి మహంతి అనుషా పట్నాయక్, జిల్లా అధ్యక్షుడు ఎస్ఎన్కే మహంతి, శశి తదితరులు సత్యసాయికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చైర్పర్సన్ అనుషా పట్నాయక్ బాబాపై గీతాన్ని ఆలపించి భక్తులను ఉత్సాహపరిచారు. దశాబ్దాలుగా సత్యసాయి సేవా సమితి ద్వారా విశేష సేవలు అందిస్తున్న సేవకులను సత్కరించారు. ప్రేమించు సేవించు అనే నినాదంతో ప్రజల్లో ఆధ్యాత్మిక ప్రేమ సేవాభావ తత్వాన్ని పెంపొందించిన మహానీయుడు సత్యసాయి అని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకు రావాలని కోరారు. ఈరోజు శ్రీ సత్యసాయి బాబా గారు 95వ జన్మదిన వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ శిష్టకరణ సభ్యులు మరియు మిగిలిన బాబా భక్తులు మేమందరూ ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. ఎన్నో బాబా గారి భక్తి గీతాలతో భజనలతో అతన్ని స్మరించుకుంటూ ఈరోజు మనందరికీ మంచి జరగాలని, అలాగే ఈ కరోనా కష్టాలు మన ప్రపంచమంతటా తగ్గాలని తీరాలని భగవంతుని సత్యసాయి బాబా గారి 95వ జన్మదిన వేడుకలకు విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ వేడుకలు జరుపుకుంటున్నందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. అందరికీ మంచి జరగాలని బాబా గారు సూచించిన ఈ సేవే తత్వం అనేది అందరికీ అలవాటు అవ్వాలని, అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం. మనకి వచ్చిన ఈ శిష్టకరణ కార్పొరేషన్ చైర్మన్ పదవి వచ్చింది. దాని ద్వారా మన కులానికి సమాజ వర్గానికి మంచి మేలు జరగాలని. పెందుర్తిలో టీడీపీ వైసీపీ నాయకులు ఆరోపణలు ప్రత్యారోపణలకు దిగుతున్నారు. గొరపల్లిలోని సర్వే నెంబర్ 2018/4లోని 4 ఎకరాల 95 సెంట్ల భూమిని వైసీపీ నాయకులే ఆక్రమణలకు పాల్పడి తమపై ఆరోపణలు చేస్తున్నారని పెందుర్తి మండల టీడీపీ అధ్యక్షుడు కరకదేముడు తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ నాయకులు వ్యాఖ్యలను ఖండించారు. తప్పు జరిగిందో లేదో తమ వద్ద ఆధారాలున్నాయని, బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు. ఈరోజు ఏదైతేగో మా రైతులది డిజిటల్ సైన్ తీసివేయబడింది అని ఉంది. పోతల పైడిరాజు, పోతల దేవుడు బాబుది అన్సైన్ చేస్తున్నాయి. ఎవరైతే 40 సెంట్లు జీపీఏ తప్పుడు డాక్యుమెంట్ చేసుకున్నారో వాళ్ళు ఆన్లైన్లో ఉన్నాయి చూడండి. ఈ వైట్ ఉన్నాయి ఆన్లైన్లో ఉన్నట్టు ఈ డిస్ప్యూట్లో స్టిల్ టు డేట్ ఈ రోజుకి కూడా మరి మేము కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేసాం. 10వ తారీఖు నుంచి ఎమ్మెల్యే గారు స్పందిస్తారని కూడా చూసాం. ఆయన స్పందించారు అంటారు. మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు, అభివృద్ధి చేయండి, మంచి పనులు చేయండి. ఈరోజు చెన్నై హైదరాబాద్ పరిస్థితి మన విశాఖపట్నంలో కూడా తేడానికి వైసీపీ నాయకులు ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే గడ్డలో చెరువులు మూసిస్తే హైదరాబాద్ చెన్నై పరిస్థితి రాకన్నా చూడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దీని మీద ఇంకేమైనా ఎప్పుడైనా ఎనీ టైం మీ ద్వారా అడుగుతున్నాం. ఎక్కడికైనా వాళ్ళ ప్లేస్ చెప్పమనండి, మేము వస్తాం. ఎక్కడికైనా లేదా చెరువు సైట్లోకి రమ్మనండి. మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి. సైట్లోకి రైతులు ఇక్కడ ఒక పార్టీ రైతులు కాదు, అన్ని పార్టీ రైతులు అందులో ఉన్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. గాజువాక సీటు కార్యాలయంలో కార్మిక సంఘాల సమావేశం నిర్వహించారు. కేంద్ర నిరంకుశ వైఖరిని ఖండించే ప్రతి కార్మికుడు ఈ నెల 26న జరిగే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలని కార్మిక నాయకులకు ఆదినారాయణ, మస్తానప్ప, నీరుకొండ రామచంద్రరావులు అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయాలని చూస్తున్న మోడీ సర్కార్పై కార్మిక వర్గం తగిన గుణపాఠం చెప్పాలని, విశాఖ స్టీల్ ప్లాంట్లో పరాయి సంస్థ పోస్కో ప్రవేశించడం దుర్మార్గమన్నారు. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మూల స్తంభాలుగా నిలుస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణని నిలిపివేయాలని, కార్మిక చట్టాలని యజమానులకు అనుకూలంగా మార్చేటువంటి కోడ్లని 4 కోడ్లు వెంటనే రద్దు చేయాలని చెప్పని, రైతులకి, వ్యవసాయ రంగానికి, వినియోగదారులైనటువంటి ప్రజలకి తీవ్ర నష్టదాయకమైనటువంటి వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలని చెప్పని, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే దేశభక్తి సమ్మె ఏదైతే జరుగుతూ ఉందో ఈ సమ్మెకి ప్రజానీకం కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలని చెప్పని కార్మిక వర్గం 26వ తారీఖు పూర్తి సమ్మె అనేది జరుగుతుంది. ఈ సమ్మె యొక్క ప్రాధాన్యత భారత ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించడం, అలాగే వ్యవసాయ కార్మిక చట్టాలని, రైతు చట్టాలని ఉన్నటువంటి 100 సంవత్సరాలు కిందటే మనం పోరాడేటువంటి లేబర్ కోడ్ ఏదైతే ఉందో సమ్మె చేసే హక్కు కానీ, గ్రాట్యుటీ చట్టం కానీ, ప్రావిడెంట్, సోషల్ సెక్యూరిటీ చట్టాలని ఇవన్నిటిని పరిరక్షించుకోవడం
కోస్టల్ కారిడార్ పేరిట విశాఖ జిల్లా నక్కపల్లిలో పెద్ద ఎత్తున భూసేకరణ చేపడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి లోక్నాథం అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం చట్టవిరుద్ధమని తెలిపారు. 3,989 ఎకరాల భూమిని సేకరిస్తున్న సమయంలో పర్యావరణ అనుమతులు ఉండాలని చెప్పారు. ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకువచ్చి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తుందని తప్పుబట్టారు. ఇలాంటి విధానాలతో ఇప్పటికే చాలా ప్రాంతాలు డంపింగ్ యార్డులుగా మారిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ రోజు విశాఖపట్నం సంబంధించి డంపింగ్ యార్డ్గా మార్చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనందరూ తెలుసు రామ్కి ఫార్మా సిటీ వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో అనేక డంపింగ్ యార్డ్ అయిపోయింది. ఇక్కడ స్టీల్ ప్లాంట్ పక్కన గంగవరం పోర్ట్ వచ్చిన తర్వాత మత్స్యకారులకి నాశనం అయ్యారు. ఆ పక్కన హెట్రో డ్రగ్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇబ్బంది వచ్చింది. ఎన్టీపీస్ వచ్చిన తర్వాత ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత దాదాపు కొన్ని వేల మందికి 15,800 మంది కుటుంబాలు నిర్వాసితులుగా అవుతారు మత్స్యకారులని చెప్తున్నారు. వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏంటి? అదే కాదు, అక్కడ దళితులకు సంబంధించి వేలాది ఎకరాలు వాళ్ళు తరతరాలుగా జీవిస్తున్న భూములకి నష్టపరిహారం ఇవ్వట్లేదు. ఆ భూములు మావని చెప్తుంది ప్రభుత్వం. అది చట్ట వ్యతిరేకమైంది. ఎందుకంటే ప్రభుత్వం చెప్తుంది కదా, చట్టమే చెప్తుంది. అంటే 5 సంవత్సరాల పాటు ప్రభుత్వ భూముల్లో ఎవరైతే సాగు చేసుకుంటున్నారో అది జరాయితీ భూములుగా మార్చాలి. అది ప్రభుత్వం మార్చాల్సింది. దళితులు పేదలు ఎవరైతే సాగు చేసిన వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వట్లేదు. అదే కాకుండా వృత్తిదారులు ఉన్నారు. ఈరోజు కల్లుగీత కార్మికులు కానీ రజకులు కానీ వీళ్ళకి కూడా ఇవ్వట్లేదు. రైతులకు సంబంధించిన దాంట్లో ఒక మినీ కోనసీమగా ఉంది నక్కపల్లికి సంబంధించి. మొత్తం సర్వనాశనం అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివి చేయటం వల్ల విశాఖపట్నం వాస్తవంగా పర్యావరణానికి రెడ్ జోన్ అని చెప్తున్నారు. రెడ్ జోన్ అన్నప్పుడు దానికి సంబంధించిన అనేక నిబంధనలకు సంబంధించిన దానిలో ఉల్లంఘిస్తున్నారని కూడా చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి ప్రజాప్రాయ సేకరణ చేయడం అంటే మరింత ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతుంది. వెంటనే ఈ ప్రజాప్రాయ సేకరణని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే గ్రామాల్లో మేము పాదయాత్రలు చేసాం, గ్రూప్ మీటింగ్లు పెట్టాం. రేపు ఎవరైతే రైతులు ఉన్నారో, కూలీలు ఉన్నారో, వృత్తిదారులు ఉన్నారో వాళ్ళందరితో వాళ్ళ సమస్యల మీద మేము రేపు అక్కడ అడుగుతాం. అది కానీ సమస్య కానీ పరిష్కారం చేయకపోతే మన పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎంలతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్, కరోనా వ్యాక్సిన్ ప్రాధాన్యతలపై చర్చ, కోవిడ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ముఖ్యమంత్రులకు సూచన. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రోజా ఫైర్, తిరుపతి ఎంపీ టికెట్ కోసమే ఢిల్లీ వెళ్లారని విమర్శ. ఎంపీ విజయసాయిరెడ్డి లేఖపై టీడీపీ నేతలు చిర్రుబుర్రు, జీఎంఆర్ సమస్యకు మేలు చేయడానికి విశాఖ ఎయిర్పోర్ట్ పై కేంద్రానికి లేఖ రాస్తారన్న మాజీ మంత్రి చినరాజప్ప. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.